పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 16 తారీఖు సోమవారం. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనబడింది. ఈరోజు రియాలిటీ సెక్టారు, హెల్త్ కేరు, ఆయిల్ అండ్ గ్యాసు, ఫార్మా ఈ 4 సెక్టార్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఆటో సెక్టార్లో కొంత రిలీఫ్ అనేది కనిపించింది. మొత్తం మీద 1.44% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది. ప్రైవేట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద స్టిల్ 60% ఇండియన్ సెక్టార్స్ వీక్గానే క్లోజ్ అయినాయి. ఈరోజు నిఫ్టీ కంట్రిబ్యూటర్ ఇండెక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టే సో ఈరోజు మార్నింగ్ అయితే కొద్దిగా పాజిటివ్గా ఉంది. దాని తర్వాత అగైన్ సెల్లర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. దాని తర్వాత చాలా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపించింది. బట్ ఫైనల్గా పాజిటివ్ కంట్రిబ్యూటర్స్ అనేది రైజ్ అవడంతో మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఈరోజు మొత్తం మీద 28 కంపెనీలు ఏంటంటే పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేశాయి. 23 కంపెనీలు నెగిటివ్ కంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. మొత్తం మీద పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేసిందేమో 255 పాయింట్స్, 55 పాయింట్స్ నెగిటివ్ కంట్రిబ్యూట్స్ అనేది చేయడం జరిగింది. ఈరోజు హెవీ వెయిట్స్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, M&M, SBI ఇటువంటి స్టాక్స్ అనేది పాజిటివ్గా ఈరోజు క్లోజ్ అయ్యాయి. అందుకని చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది రావడం జరిగింది. అఫ్కోర్స్ లూజర్స్ కూడా ఉన్నాయి. బట్ వాటిల్లో నిఫ్టీ 50లో వెయిటేజ్ తక్కువ ఉన్న కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. ముఖ్యంగా సన్ ఫార్మా కానీ, ఎన్టీపీసీ, భారత్ ఎయిర్టెల్, మ్యాక్స్ హెల్త్ కేర్, BEL. సో బై ద వే ఏంటంటే ఈరోజు మొత్తం మీద పాజిటివ్గానే నిఫ్టీ 50 అనేది క్లోజ్ అయింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఈ కంపెనీ షేర్స్ వచ్చేసరికి 16% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ఈడీ ప్రోబ్ అనేది అంటే సోదాలు అనేది నిర్వహిస్తుంది. అందుకని కంపెనీ యొక్క స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయింది. ప్రస్తుతం సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని సిటీ ఏంటంటే నిఫ్టీ యొక్క టార్గెట్ అనేది తగ్గించింది. మిడిల్ ఈస్ట్లో వార్ ఎస్కలేషన్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద నెగిటివ్గా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇండియా యొక్క గ్రోత్ అండ్ ఎర్నింగ్స్ ఈ తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. అందుకని టార్గెట్ అనేది తగ్గించడం జరిగింది. రీసెంట్గా ఐపీఓస్లో పెద్దగా ఆసక్తి అనేది కనబడలేదు. ముఖ్యంగా 2025లో ఏవైతే కంపెనీలు అనేది లిస్ట్ అయినాయో మొత్తం మీద 15 కంపెనీలు లిస్ట్ అవగా అందులో 8 కంపెనీలు ఏదైతే ఇష్యూ ప్రైస్ ఉందో ఆ ఇష్యూ ప్రైస్ కంటే తక్కువలోనే అంటే డిస్కౌంట్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంటే స్ట్రాంగ్ డిమాండ్ లేదని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది దాని యొక్క ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతూ వస్తుంది. 11 మంత్స్లో ఇదే హై. సో ప్రస్తుతానికి 2.13%గా నమోదైంది. ఫిబ్రవరి మంత్లో డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎప్పుడైనా సరే హోల్సేల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది అనుకోండి, ఇండైరెక్ట్ మార్కెట్స్ మీద కొంత నెగిటివ్ సెంటిమెంటు అండ్ సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. IDBI బ్యాంక్ షేర్స్ ఇంట్రాడేలో 16% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో కొంత స్టేక్ అనేది సేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసింది. అయితే బిడ్డింగ్ అనేది వచ్చింది కానీ చాలా తక్కువ ప్రైస్కే అడుగుతూ ఉన్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు కాదు, దీని తర్వాత మనం సేల్ చేద్దామని చెప్పేసి ఆ యొక్క ఏదైతే సేల్ ప్రపోజల్ ఉందో దాన్ని టెర్మినేట్ చేసింది. ప్రస్తుతం ఈ యొక్క స్టాక్ అనేది 16% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయింది. ONGC దగ్గర నుంచి సీమెక్ 411 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్ట్ అనేది దక్కించుకుంది. అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. కింగ్స్మ్యాన్ వెల్త్ మేనేజ్మెంట్ ఆల్రెడీ బైపోల్ కెమికల్స్లో స్టేక్ అనేది కొంత ఇంక్రీజ్ చేసింది. మళ్ళీ ఈరోజు 0.7% స్టేక్ అనేది అడిషనల్గా బై చేస్తూ ఉంది. సో ఇది స్టాక్ అనేది కొద్దిగా ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఇంట్రాడేలో. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఈ కంపెనీలో 177 crores పెట్టి స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ వీళ్ళు ఏంటంటే అడిషనల్గా 2% స్టేక్ అనేది బై చేస్తూ ఉన్నారు. నిఫ్టీ 50 స్పాటు 23,355 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.03 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాటు 54,288 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.7 చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే వెరీ బేరిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ స్పాట్ వచ్చేసరికి 75,306 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.20 అనేది కనిపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే సెన్సెక్స్ నిఫ్టీలో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బులిష్ సెంటిమెంట్ కనిపిస్తూ ఉండగా బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో మార్చ్ 17న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్కి సంబంధించిన డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ గురించి కొంత బ్యాంక్స్ అనేది నర్వస్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం IT సెక్టర్ కూడా ఏంటంటే
ఫెడ్ ఎటువంటి డిస్కషన్స్ అనేది చేస్తుంది, వాళ్ళ యొక్క వర్డ్స్ అవుట్కమ్ ఏంటిది అని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు 4.6% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. డవ్ వచ్చేసరికి వీక్గానే ఉంది, బట్ బాటమ్ నుంచి కొంత స్ట్రాంగ్ రికవరీ అనేది కనబడింది. ఇక నిఫ్టీ కూడా ఈరోజు స్ట్రాంగ్గా రికవరీ అవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద 23,000 లెవెల్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోకి రావడం, అక్కడ నుంచి బౌన్స్ అనేది జరగడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఈ యొక్క గ్యాప్లో సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద పివోట్స్ వచ్చేసరికి 23,594 అయితే రెసిస్టెన్స్ ఉంది, 22,740 అనేది సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడికి రావడం, అక్కడ నుంచి కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చింది. 54,843 అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 52,500 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్లో 75,841 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 73,170 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఇక గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. క్రూడ్ ఆయిల్లో కూడా కొద్దిగా హైకి వెళ్ళింది, అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. బిట్ కాయిన్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో వారికి సంబంధించిన ఏదైతే ఫియర్ ఉందో అది కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంది. బట్ స్టిల్ వారు అన్సర్టనిటీ అనేది మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ రీసెంట్గా సిగ్నిఫికెంట్గా మార్కెట్స్ అనేది హై నుంచి కూడా 12% అనేది డ్రాప్ అయింది. ప్రోబ్లీ గ్లోబల్గా కూడా మార్కెట్స్ అనేది కొంత పాజిటివ్గా అట్లీస్ట్ న్యూట్రల్గా ఉన్నాయి. అందుకని మన మార్కెట్లో కూడా స్ట్రాంగ్ రికవరీ అనేది ఈరోజు కనపడింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో క్వాలిటీ కంపెనీస్ అనేది మన లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో బేస్డ్ ఆన్ ద గ్లోబల్ సెంటిమెంట్ ఏంటంటే కొంత వాలటిలిటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.